అరే 20-30 వేలు జాబ్లు వస్తున్నా నేను చేయట్లేదు ఎందుకో తెలుసా? ఒక హై లెవెల్లో బతకాలని. ఒక 500 ఉంటుంది సినిమాకి వెళ్తాను. ఆ రోజుల్లో 500 తోటి మొత్తం ఇల్లు అంతా సరిపడక సరుకులో చేయరా? ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. నీతో పాటు తిరుగుతా, నేను రెడీ. టీ తాగడానికి. ఏంటి టీ తాగడానికి 4 కిలోమీటర్లా? టీ కాదండి, ఏరియాలో గుంటలు ఫేమస్. గుంట? పోలీసులు ఆపు ఆపు ఆపు. ఆపితే 5,000 పగిలిపోద్ది అంకుల్. 5,000 ఆపకపోతే? ఒక్కరోజు నీతో తిప్పుకున్నావుగా, రేపు ఒక్కరోజు ఆయనతో తిరిగి చూడు, బాధలంటే ఏంటో తెలుస్తాయి. చెప్పు, వెళ్తావా? ఏమే వీడు ఇంకా లేగలేదా? ఇంత పొద్దున్నే లెగడమా? ఉండు లేపుతాను. అమ్మా ఏంటి నాయనా, మీ నాన్నతో వెళ్తాన్నావుగా, లేగు లేగు. ఇంత పొద్దునా? మరి మీ నాన్న ఆల్రెడీ రెడీ అయి ఉన్నాడు. శపథాలు చేయడం కాదు, మా ఆట మీద నిలబడాలి. అమ్మా టిఫిన్ ఏం చేసావే? మళ్ళీ ఉప్మా నానా? రోజు ఉప్మా చంపేస్తున్నారు. మీ నాన్న అదే తింటున్నాడు, నువ్వు అదే తినాలి. ఆయనతో ఉండడం అంటే ఆయన పక్కన ఉండడం కాదు, ఆయనలా ఉండడం. 3 పూట్లు ఉప్మా పెట్టి చంపేస్తారేమో. రే బస్సు వస్తుంది, ఎక్కుదాం, రెడీగా ఉండు. ఇలా బస్సుకు వచ్చే బదులు ఈఎంఐలో ఏదో బండి కొనుక్కోవచ్చు కదా. రే నాకు వచ్చే జీతానికి నీకు మోటార్ సైకిల్ కొనటమే ఎక్కువ, మళ్ళీ నాకు ఒకటా? ఏంటి సరస్వతమ్మా, ఏంటి సంగతి? ఏంటి నారాయణ, ఏముంది? అబ్బాయి ఏం చేస్తున్నాడు? మొన్నే జాబ్ వచ్చింది, ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి. అప్పుడే పెళ్ళేంటమ్మా, ఇంకా సంపాదించలే. ఇప్పటి వరకు కష్టపడ్డావు నువ్వు, ఇప్పుడన్నా సుఖపడు. సరేలే, పని చూసుకో. సరే రారా. అక్కడెక్కడో బస్ దిగి నడిపించే బదులు నువ్వు పని చేసిన దగ్గరే దిగొచ్చు కదా. ఏయ్ ఆర్టీసీ వాళ్ళు మన చుట్టం కాదు, నేను పనిచేసే ఇక్కడ ఆపడానికి బస్సు. అదేదో మరి అక్కడెక్కడో ఇల్లు కొనే బదులు ఇక్కడే కొనొచ్చు కదా. నా దగ్గర ఉన్న డబ్బులకి అక్కడే వచ్చింది, అయినా నేను ఉండటం కోసం కాలేదు, రేపొద్దున నువ్వు ఉండటం కోసమే. తెల్లారి నుండి నడిపిస్తున్నావు, ఇంకెంత దూరం నడాలా? వచ్చేసావురా, ఇక్కడే. నడిచి ఇప్పుడే పోయేటట్టుకున్నాను. సరే నాకు టైం అయిపోతుంది, నువ్వు ఇక్కడే కూర్చో 5 నిమిషాలు, సామాన్లు తెచ్చుకుంటాను. సర్లే ఇక్కడే ఉండు. సామాన్లు అటు ఏదో యుద్ధంకి వెళ్తున్నట్టు. ఏంటి నారాయణ? మూర్తి గారు. ఏంటి కొత్త కుర్రాడా? పని బాగా నేర్పిస్తాడావా? చీచి, ఎలాంటి పనులు గట్టి నేను చేయను. లేదండి, ఇది మా అబ్బాయి అండి. అవునా? ఏం చేస్తాడా బాబు? మా ఊరికి మంచి ఉద్యోగాలు వస్తున్నాయండి, కానీ వీడి కూడా టాలెంట్కి ఇంకా మంచి ఉద్యోగం వస్తుందేమో అని ట్రయల్స్లో ఉన్నాడండి. మంచిదే, నారాయణ కొడుకు కాబట్టి కష్టపడి గుణమే ఉంటుంది. నారాయణ మధ్యాహ్నం మీటింగ్కి తొందరగా వచ్చేసేయ్. ఓకే సరే మూర్తి గారు. సరే. బాబు ఆ డబ్బాలో వేయచ్చు కదా. నువ్వు ఉన్నది దేనికి? వేసుకా. ఓ నీ దుంపతేగా. అబ్బా, రోజు ఇంట్లో నా మీద అరుస్తుంటావు కదా, ఇక్కడేమైంది? రే ఇది నా పని, ఇలాంటివి రోజు 100 చూస్తాను. సర్లే, దాహం సోడా తాగురా. రే ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను, మాట్లాడి వచ్చేస్తాను. సరేనా? ఇప్పుడే వచ్చేస్తాను. ఏదో సీఎం మీటింగ్లో పెద్ద మీటింగ్లు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, మా నాన్నతో వచ్చాను. ఇంకా మీ నాన్న నీతో తిరుగుతున్నాడా? నాతో మా నాన్న కాదు, మా నాన్నతో నేను తిరుగుతున్నా. నీ
నీతో మీ నాన్నతో నువ్వు ఇలానే తిరుగుతూ ఉండండి. ఈ గ్యాప్ లో మా ఇంట్లో వాళ్ళు ఎవరితోనో ఒకరితో 7 అడుగులు తిప్పించేస్తారు. జోకులు బాగా వేసావులే. నీకు అన్ని జోకుల్లానే ఉంటాయి. నా బాధ ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. తర్వాత కాల్ చేస్తా. ఏమైంది మీటింగ్? ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. వీధులన్నీ క్లీన్గా ఉండాలి. జాగ్రత్త చూసుకోండి మరి. ఓకే సార్. ఏమై నారాయణ, సార్. డాక్టర్ శంకర్రావు గారు వీధి క్లీన్ చేయమంటే క్లీన్ చేయలేదంట. ఆ వీధి నాకు చెప్పలేదు సార్. చెప్పకపోవడం ఏంటయ్యా? నేను మూర్తికి చెప్పాను చెప్పమని, నీకు చెప్పలేదా? చెప్పాను సార్, కానీ క్లీన్ చేయడం లేదు. మూర్తి గారు నాకెప్పుడు చెప్పారు? చెప్పాను, నువ్వు మర్చిపోయినట్టు ఉండవు. ఏ నారాయణ, ఎందుకు దబాయిస్తున్నా మూర్తిని? నా తెలియక అడుగుతున్నా. ఎందుకు ఇలా కవర్ చేస్తున్నావు? చేస్తే కరెక్ట్గా చేయి, లేకపోతే పని మానేసాయి. చెప్పిన పని చేయరు కానీ జీతాలు పెంచేయమంటారు. మూర్తి ఎలా పని చూడు. అలాగే సార్. ఎలావయ్యా? ఏంటి ఎంత కంపు కొడుతుంది? ఆయన చెత్త డస్ట్బిన్లో వేయొచ్చు కదా, రోడ్ల మీద పడేసారు ఎందుకు? ఒరే, నువ్వు టీ తాగిన కప్పు ఎక్కడ వేస్తావురా? డస్ట్బిన్లో వేస్తావా? వేయు. ముందు నువ్వు పాటించు, తర్వాత అందరికీ చెప్పు. ఒరే నాన్న, ఆకలిస్తుందా? అవును. సరే అయితే తినేసిన తర్వాత మిగతా పని చూసుకుంటాను. ఓకేనా? అయ్యా, బాత్రూమ్ క్లీన్ చేయాలి, చేస్తావా? 500 ఇస్తానా? చేస్తాను సార్. నాన్న, బాత్రూమ్లో ఎందుకు? 500 ఉంటే దేనికైనా వస్తాయి. ఏంటో డిస్కషన్? నువ్వు చేస్తావు, ఇంకొంచెం చూసుకోమంటావా? లేదు బాబు, కొంచెం భోంచేసి వస్తాను. అంతవరకు టైం లేదు. ఇప్పుడు చేస్తున్నట్టు చేయి, లేకపోతే మానే. సరే బాబు, వస్తాను. 5 నిమిషాలు కూర్చో, ఇప్పుడు చేస్తాను. కూర్చోరా. ఏమయ్య బాబు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం డస్ట్బిన్లో వేయచ్చు కదా. మరి నువ్వెందుకున్నావురా ముసలోడా? ఏం మాట్లాడుతున్నారు? మీకు బాధ్యత లేదా? ఏంట్రా ముసలోడు ఎక్కువ మాట్లాడుతున్నావు? దిగో. ఏంటి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేమన్నా వదిలేండి, మీ కాళ్ళు అట్టుకుంటలే. వదిలేండి, మీకు దండం పెడతానే. ఒక్కసారి కనిపించారనుకో, బండిది. అయ్యో, ఇవ్వాలండి. రే దగ్గర మెల్లిగా. నీకెందుకురా? జాగ్రత్త రే. తప్పు వాళ్ళైతే నువ్వెందుకు కాలు పట్టుకోవాలనుకున్నావు? మన స్థాయి అంతేరా. తప్పు వాళ్ళదైనా తల ఉంచాల్సింది మనమే. ఎందుకంటే మన బతుకులు ఇంతే. మన స్థాయి అంతేరా, మన బతుకులు ఇంతే. వచ్చేసారా? ఏంటండి అలా ఉన్నారు? ఆ దెబ్బలేంట్రా? ఏమైందండి వాడికి? ఏం మాట్లాడరు? ఆ దెబ్బలేంటి? ఏంటండి మీరు కూడా చిన్నపిల్లల్లా ఇలా బాధపడుతున్నారు? నా కొడుక్కి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను. ఒక తండ్రిగా వాడికి నేనేమి చేయలేకపోయాను. ఊరుకోండి, మీరు వాడిని ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలీదా? నా కొడుకు నీ కొడుకులకి ఏం దొంగ అవడు. నా కొడుకు ఎప్పటికప్పుడు బాగుపడతాడు. ప్రతి ఓడు నా కొడుకు గురించే. ఏదో పెద్ద పోటుకెళ్ళి అన్నట్టు.
ఏడు మీ అబ్బాయిని కూడా పనిలోకి తీసుకొచ్చావా? ఆడికి పనిలోకి రావాల్సిన పని ఏంటి? డిగ్రీ చదివాడు, ఉద్యోగం వస్తుంది. అన్నా మన దగ్గర స్పెషల్ ఏముంది? ఉప్మా అన్న. ఉప్మానా? అన్న ఉప్మా చాలా బాగుంటుంది. రోజు ఈజీగా దొరకడం వల్ల దాని వాల్యూ తెలియట్లేదు నీకు. ఇవ్వనా? సరే ఓ ప్లేట్ ఇవ్వు. ఇదిగో ఎక్కడివిరా? టిఫిన్ బండి మీద మిగిలిన డబ్బులు. అయితే మీ నాన్నకి తీసుకెళ్ళివ్వు, చాలా సంతోషిస్తాడు. లేదమ్మా, ఈ డబ్బులు నాన్నకి అవమానించలేను. ఇన్నాళ్ళు బయట ప్రపంచం ఆయనకు తెలియదు అనేవాడిని, కానీ నాకే తెలియదు. ప్రపంచం మొత్తం చూస్తున్నాను అనుకున్నాను, కానీ ఆయన భుజం మీద కూర్చొని చూస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఆయన కష్టం ముందు నా కష్టం చాలా చిన్నదమ్మా. నువ్వే ఇచ్చే. చీచే, ఎలాంటి పనులు గట్టి నేను చేయను. నేను మాత్రం ఇలా బతకలేను. ఏమే, ఇక్కడ నా చెప్పులే కుక్కలకి నెచ్చిపోయినాయి ఏంటి? లేదు, అక్కడున్న కొత్త చెప్పులు నీవే. నీకోసం నీ కొడుకు కొన్నాడు. ఏంట్రా ఈ దోమలు? రోజు మేము ఎక్కడ నించుంటున్నాం. మేము ఎక్కడ నించుంటే మీరు అక్కడ నించోవాలి. వెళ్ళిపోయి గుంటలు చూడండి. దోమలు ఎక్కువ. ఏం చేస్తున్నారు ఇక్కడ? దోమలు తోలుకుంటున్నాం. ఎవర్రా ఇల్లు? మా డాడీ, మా నాన్న. వాళ్ళని ఎందుకు తిప్పుతున్నారా? అంటే నీ జీవితం కోసం మీ నాన్నకు తెలియాలా? మా జీవితం కోసం మా నాన్నకు తెలియాలి కదా, అందుకనే తీసుకొచ్చాం. అరే నాన్న, ఫస్ట్ రమణమ్మ ఆంటీకి సిగరెట్ల డబ్బులు బాకీ ఉన్నాం, అవి కొట్టేసి వచ్చేద్దాం. పదండి. నా గుండం పరిచయం చేస్తా నీకు. అరే ఏం చేస్తున్నారా? హాయ్ శ్రావ్య, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? అవును, ఎవరైనా? మా నాన్న. మీ నాన్న? ఏంటిది? మొన్నంతా నీతో పాటు మీ నాన్నని తిప్పుకున్నావు కదా, ఇప్పుడు నాతో పాటు మా నాన్నని తిప్పుకుంటున్నా. సరే దేవుడా. నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఆల్రెడీ ట్రయల్స్ లోనే ఉన్నాను కదా. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? మా కాలంలో ఇలాంటి ప్రేమ లేదురా. ఇది 2025. మా కాలంలో అలాగా ఇలాగా. ఈ కాలంకి వచ్చి చూడు, తెలుస్తుంది ఏంటో. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. ఒరే 5 అంతరా లెక్కెట్టుకు, తెల్లారిపోద్ది. జస్ట్ ఒక రౌండ్ లో మిస్ అయిపోయాను. రా పోయిందే. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు, అప్పుడు అర్థం అవుద్ది. సరే అయితే ఉంటా.